బాబు, నువ్వు హరిదాస్ గారు వాళ్ళ అబ్బాయి కదా? అవునండి. మీ నాన్నగారు కాలం చేశారు. కాలం చేసినప్పటి నుంచి ఊళ్ళో పండగ విలవిల్లాడిపోతుందయ్యా. నువ్వెందుకు హరిదాస్ అవ్వలేదు? మీ నాన్నగారిలాగా నీకు సంస్కృతులు సాంప్రదాయాలంటే గౌరవం లేదా? చూడ్డానికి చదువుకున్నోళ్ళే ఉన్నారు కదా సార్. సాంప్రదాయమైన వాళ్ళ నాన్నే పోయిన తర్వాత బొంగులో సంప్రదాయాలు మనకెందుకులే అనుకున్నాడేమో. అంతే కదా తమ్ముడు? ధనుర్మాసం రాగానే ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచేవారు సార్ నాన్నగారు. 5 గంటలకల్లా రెడీ అయ్యి ఆ అక్షయ పాత్ర తల మీద పెట్టుకుని రామా శ్రీరామా అన్న హరినామ స్మరణతో ఊరంతా నిద్రలేచేది సార్. ఇంటి ముందలకెళ్లి ముగ్గులో కూర్చుంటే 3 గుప్పెళ్ల బియ్యం అలా అక్షయ పాత్రలో పెట్టేవాళ్ళు సార్ ఆడవాళ్లు. మరలా పక్కింటికెళ్లి కూర్చుంటే అక్కడ 3 గుప్పెళ్ల బియ్యం. ఇలా ఊరు మొత్తం కూర్చొని నుంచుంటే సాయంత్రానికి 2 బస్తాల బియ్యం వచ్చాయి సార్. అన్ని బియ్యం నాన్నగారు ఒక్కలే మొయ్యలేరు కదా సార్. వెనకమాల 2 పెట్టేవారండి. అన్ని బియ్యం మేమే తినలేం కదా సార్. అందుకే కొన్ని బియ్యం కిరాణా షాపులో అమ్ముదామని వెళ్తే ప్రపంచంలో మంచి ఉన్నట్టు చెడు కూడా అంతే ఉంది సార్. ఎదురుగా ఉన్న 2 బస్తాల మంచి బియ్యం మొత్తంలో ఎవరో 3 పెట్టిన 3 గుప్పిళ్ల రేషన్ బియ్యం కనిపించేవి సార్. అప్పుడు అతను అన్న ఒకే ఒక్క మాట, కేజీ మంచి బియ్యం 50 రూపాయలు, ఇవి రేషన్ బియ్యం కేజీ 10 రూపాయలు. రేటు గిట్టుబాటు అయితే ఇచ్చేళ్ళు, లేకపోతే మోసుకొని వెళ్ళు అనేవాడు సార్. నాన్నగారికి అమ్మాలని ఉండేది కాదండి, కానీ వెనకాల 2 ఉన్నారు కదా సార్, వాళ్ళ కోసం ఇచ్చేసేవాడు సార్. 2 బస్తాల బియ్యం అమ్మితే 1300 వచ్చాయి సార్. బస్తాలనే నమ్ముకున్న వాళ్ళకి చెరోక 500, 1000 రూపాయలు మిగిలేవి. సంస్కృతిని తలమైన పెట్టుకున్న నాన్నగారికి 300 మిగిలేవి సార్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, పండగ రోజు మీ నాన్నగారు లేకపోతే ఊరంతా వెలవెల్లాడిపోతుంది అని. ఆఖరి రోజుల్లో నాన్నగారు మంచంలో ఉన్నప్పుడు ఆ ఊరు ఆయనతో లేదని ఆయన మనసు ఎంత వెలవెల్లాడిపోయి ఉంటుంది సార్. ఊళ్ళో 100 ఎకరాల ఆసాను సార్. కొడుకు పెళ్లి చేశాడు. ఆకు మీద 108 రకాలు. ఒక్క ఆకు ఖరీదు 2000 రూపాయలు. అరపోట్లో అరిగిపోయే అన్నం కోసమే 2000 ఖర్చు పెట్టాడు సార్. నెల మొత్తం సాంప్రదాయాన్ని నమ్ముకొని బ్రతికే ఆ హరిదాస్ గారికి 200 రూపాయలు దక్షిణ పెట్టలేకపోయాడు సార్. పండగ రోజు ఇంటికి చుట్టాలు వస్తే సిట్టింగ్ వేస్తే 10,000 రూపాయలు ఖర్చు అయింది. పండగ పూట ఆడవాళ్లు వేసి తీసేసే చీరకి 2000 ఖర్చు అవుతుంది సార్. కానీ నెల మొత్తం రామా అంటూ ఆ దేవుణ్ణే తలుచుకుంటూ తిరిగే హరిదాస్ గారికి 200 గిట్టుబాటు అవ్వట్లేదు సార్. ఆ గుప్పెడి బియ్యం చేతిలో పట్టుకునే ఆడవాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను, ఆ గుప్పెడి బియ్యంతో ఆ కుటుంబానికి ఒక్క పూటన్నా కడుపు నిండుతుందా అని ఆలోచించండి. ఇందాక ఒక మాట అన్నారు, సంస్కృతులు సాంప్రదాయాలంటే గౌరవం లేదా అని. సాంప్రదాయాన్ని తల మీద పెట్టుకుని 300 రూపాయలు సంపాదించడానికి నేను రెడీగా ఉన్నాను సార్. కానీ వెనకమాల బస్తాలు మోయడానికి 500 ఇస్తానన్నా ఎవరూ రావట్లేదు సార్. సంస్కృతులు సాంప్రదాయాలు పండగలు హరిదాసులు వస్తుంటారు పోతుంటారులే అని మీరు అనుకోవచ్చు సార్. కొన్ని పోతే వస్తాయి సార్, కానీ కొన్ని రావు సార్. మా నాన్నగారు లాగా వాటిని మనమే కాపాడుకోవాలి సార్.